హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే టాపిక్ వచ్చేసి 2024 సెప్టెంబర్ 1 నుండి 15th వరకు ఉన్న డేసు థీమ్స్ వాటి యొక్క థీమ్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. తర్వాత వీడియోని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 1st to 7th సెప్టెంబర్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ అని అంటాము. అంటే న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ని, తర్వాత హెల్త్ అంటే ఆరోగ్యపరంగా న్యూట్రిషన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది దాని గురించి తెలుసుకోవడానికి ఈ వీక్ని కండక్ట్ చేస్తారన్నమాట. దీన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు కండక్ట్ చేశారంటే 1982లో కండక్ట్ చేశారు. దీని యొక్క ఈ వీక్ యొక్క థీమ్ వచ్చేసి న్యూట్రిషియస్ డైట్స్ ఫర్ ఎవ్రీవన్. ఇది దాని యొక్క థీమ్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 2న వరల్డ్ కోకోనట్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకు కోకోనట్స్ యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకోవడానికి మనము ఈ టాపిక్ని అంటే ఈ డేని సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి కోకోనట్ ఫర్ ఏ సర్క్యులర్ ఎకానమీ, బిల్డింగ్ పార్ట్నర్షిప్ ఫర్ మ్యాక్సిమం వాల్యూ. ఇది దాని యొక్క ఇయర్ థీమ్ అనమాట. తర్వాత ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఏషియన్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీని కూడా ఫౌండింగ్ డేగా కూడా ఇది ఉంటుంది అనమాట. దానికోసం మనము సెప్టెంబర్ 2న వరల్డ్ కోకోనట్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని మొట్టమొదటిసారిగా ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 2009 నుంచి దీన్ని ఫస్ట్ కోకోనట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇది దానికి సంబంధించింది. మన ఇండియాలో కోకోనట్స్ టాప్ అంటే ప్రొడక్షన్లో టాప్ ఉన్నది వచ్చేసి కేరళ ఉంటుంది. కోకోనట్ బోర్డు కూడా కేరళలోనే ఉంటుంది. ఇది దానికి సంబంధించిన సెకండ్ డే టాపిక్. నెక్స్ట్ డే వచ్చేసి 3rd సెప్టెంబర్ని మనము ఏ రోజుగా సెలబ్రేట్ చేసుకుంటామంటే స్కై స్క్రాపర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. దీనికి స్కై స్క్రాపర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే లూయిస్ హెచ్ సుల్లివాన్స్ బర్త్డే యానివర్సరీ సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటామంట. లూయిస్ హెచ్ సుల్లివాన్స్ బర్త్డే సందర్భంగా మనము ఈ సెప్టెంబర్ 3న స్కై స్క్రాపర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అని కూడా అంటారు. ఈయనని ఫాదర్ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అని కూడా అంటారు. ఇది సెప్టెంబర్ 3rd డేకి సంబంధించింది. నెక్స్ట్ డే వచ్చేసి మనము సెప్టెంబర్ 5న ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీగా జరుపుకుంటాం అనమాట. సెప్టెంబర్ 5న ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజున మదర్ తెరిస్సా చనిపోతుంది. ఆ రోజున మదర్ తెరిస్సా డెత్ డే అనమాట. ఎప్పుడు చనిపోతుంది అంటే ఆమె సెప్టెంబర్ 5th 1997న చనిపోతుంది. ఇదే 1997నే అరుణా అసాఫ్ అలీకి అంటే మరణాంతం భారతరత్న ఇస్తారనమాట. తర్వాత 1966లో అంటే లాల్ బహదూర్ శాస్త్రికి కూడా భారతరత్న మరణాంతరంలోనే వస్తుంది. ఇది దానికి సంబంధించింది. ఈమెకు నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే మదర్ తెరెసాకి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే 1979లో వస్తుంది. తర్వాత భారతరత్న ఎప్పుడు వస్తుంది అంటే 1980లో వస్తుంది. 1980లో భారతరత్న. అదే నోబెల్ ప్రైజ్ వచ్చేసి 1979లో వస్తుంది. తర్వాత ఈమె మన ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1928లో వస్తుంది. వచ్చి అంటే పేద ప్రజలకు హెల్ప్ చేయడానికి, ప్లస్ అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళని హెల్తీగా అంటే హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి ఈమె చాలా చారిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఈమె 1948లో మన ఇండియన్ సిటిజన్షిప్ని న్యాచురలైజేషన్ ద్వారా పొందుతారు ఈమె. అంటే మన ఇండియన్ సిటిజన్షిప్ని 5 ways ఉంటాయి అనమాట. మన ఇండియన్ సిటిజన్షిప్ పొందడానికి 5 ways ఉంటాయి. తర్వాత 3 ways అనేది
అంటే మన ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోవడానికి 3 వేస్ ఉంటాయి. తర్వాత 5 వేస్ వచ్చేసి మన ఇండియన్ సిటిజన్షిప్ని పొందడానికి 5 వేస్ ఉంటాయి. ఇందులో న్యాచురలైజేషన్ కూడా పొందడానికి ఒక సిటిజన్షిప్ వే అనమాట. ఆమె 1948లో అంటే న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ని మన ఇండియా సిటిజన్షిప్ని పొందుతుంది ఈమె. తర్వాత ఈమె 1950లో అంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇన్ కోల్కత్తాలో ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఈమె ఒక చారిటీ సంస్థని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ది ఇయర్ ఏం స్పెషల్గా అంటే థీమ్ ఉండదు. ఇయర్ అంటే ఎగ్జాంపుల్స్ థీమ్స్కి వచ్చేసి దానికి డిజాస్టర్ అసిస్టెన్స్, తర్వాత పావర్టీ అలివియేషన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడము, తర్వాత హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేసుకోవడము, తర్వాత పావర్టీని తగ్గించుకోవడము, తర్వాత డిజాస్టర్ ఉన్న ఏరియాస్లో మనకు అన్ని సౌకర్యాలు కల్పించడం. ఇది దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఆఫ్ థీమ్స్కి ఎగ్జాంపుల్గా ఉంటాయి, కానీ స్పెసిఫిక్ థీమ్ అంటూ ఉండదు. ఇది దానికి సంబంధించింది. సెప్టెంబర్ 5 ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీగా ఎందుకు జరుపుకుంటామంటే మదర్ తెరిసా డెత్ కాబట్టి ఆ రోజున మనము సెప్టెంబర్ 5న ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీగా జరుపుకుంటాం. నెక్స్ట్ సెప్టెంబర్ 5న టీచర్స్ డే కూడా జరుపుకుంటాం అనమాట. మనం సెప్టెంబర్ 5న నేషనల్ టీచర్స్ డేని జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా మనం సెప్టెంబర్ 5న నేషనల్ టీచర్స్ డేని జరుపుకుంటాం. సెప్టెంబర్ 5న నేషనల్ టీచర్స్ డేని జరుపుకుంటాము. ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటామంటే 1962లో మొట్టమొదటిసారిగా అంటే ఫస్ట్ టీచర్స్ డేని జరుపుకుంటాం అనమాట. ఈయన గురించి తెలుసుకుంటే ఈయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన వైస్ ప్రెసిడెంట్గా 1952 నుంచి 1962 వరకు చేస్తాడు వైస్ ప్రెసిడెంట్గా. అంటే ఈయన టూ టైమ్స్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి అనమాట. మొట్టమొదటిసారిగా ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్కి ఎన్నిక అయ్యేది కూడా ఈయన 2 టైమ్స్ చేస్తాడు కదా. ఈయనతో పాటు ఇంకొకరు కూడా 2 టైమ్స్ చేస్తారు, సర్వేపల్లి రాధాకృష్ణను, తర్వాత హమీద్ అన్సారీ. మన ఇండియాలో 2 టైమ్స్ చేసిన వైస్ ప్రెసిడెంట్స్ ఎవరు అంటే వీళ్ళిద్దరే ఉంటారు. అంటే వీళ్ళిద్దరే లాంగెస్ట్ ప్లస్ 2 టైమ్స్ చేసిన 2 టైమ్స్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తులు వీళ్ళే, హమీద్ అన్సారీ, సర్వేపల్లి రాధాకృష్ణ. ఇది దానికి సంబంధించింది. తర్వాత ఈయన సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే 1962 నుంచి తర్వాత 1967 వరకు సెకండ్ ప్రెసిడెంట్గా కూడా ఉంటారనమాట. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ ఉంటారు 1962 వరకు. తర్వాత సెకండ్ టైము మనకు ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు వచ్చేసి సెకండ్ ప్రెసిడెంట్ 1962 నుంచి 67 వరకు సర్వేపల్లి రాధాకృష్ణ ఉంటాడు అనమాట. ఈయనకు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే 1968లో వస్తుంది. ఇది దానికి సంబంధించిన. ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 5 సెప్టెంబర్ 1888లో జన్మిస్తారు ఈయన. ఈ 1818 గురించి తెలుసుకుంటే గాంధీజీ లా చదవడానికి లండన్కి వెళ్తాడు. తర్వాత ఇంకోటి వచ్చేసి ఈ 1888లోనే డ్యూరాండ్ కప్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అప్పుడే డ్యూరాండ్ కప్పుడు మళ్ళీ అయిన తర్వాత ఈ 1888లోనే ఫస్ట్ బ్రిటిష్ ఐఎన్సీకి అధ్యక్షత వేశారు జార్జ్ యూలు. మద్రాసులో జరిగిన సభకు జార్జ్ యూలు మొట్టమొదటిసారిగా ఫస్ట్ బ్రిటిష్ పర్సన్ టు లీడ్ ఐఎన్సీ. ఇది దానికి సంబంధించిన డేకి సంబంధించింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సెప్టెంబర్ 7న మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటామంటే 2019 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. దీన్ని అంటే సెప్టెంబర్ 7న జరుపుకుంటాం కదా. దీని యొక్క థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ క్లీన్ ఎయిర్ నౌ. ఇన్వెస్ట్ ఇన్ క్లీన్ ఎయిర్ నౌ దీని యొక్క థీమ్ అనమాట. ఇది దానికి సంబంధించిన డేకి సంబంధించినది, థీము ప్లస్ డే. నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 7నే ఇంటర్నేషనల్ వల్చర్ అవేర్నెస్ డేని కూడా జరుపుకుంటాం. ఈ సెప్టెంబర్ 7నే ఇంటర్నేషనల్ వల్చర్ అవేర్నెస్ డే కూడా జరుపుకుంటాం. ఇది IUCN రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్ లిస్ట్లో ఉంటుంది అనమాట. IUCN రెడ్ డేటా బుక్లోన క్రిటికల్లీ
క్రిటికల్లీ ఎండేంజర్ లిస్ట్లో ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా ఈ డేని ఎప్పటి నుంచి జరుపుకుంటామంటే 2009 నుంచి జరుపుకుంటున్నాం ఈ డేని. తర్వాత రీసెంట్గా అంటే ఎప్పుడో ప్రకటించినారు, బట్ రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారన్నమాట. మొట్టమొదటిసారిగా ఏసియాలోని వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ఉత్తరప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు ఏం పేరు అంటే జటాయు అని పిలుస్తారు. ఇది దానికి సంబంధించి IUCN రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్ కేటగిరీలో ఉంటుంది. నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 7న ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కార్పొరేషన్ని సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సెప్టెంబర్ 7ని. ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరుపుకుంటామంటే 2023 సెప్టెంబర్ 7న జరుపుకుంటాము. దీన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే ఇంటర్పోల్ అనే సంస్థ సెలబ్రేట్ చేస్తుంది. ఈ ఇంటర్పోల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే 1923లో ఎస్టాబ్లిష్ అవుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్లో ఉంటుంది అనమాట. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ సెప్టెంబర్ 7న. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెప్టెంబర్ 8న వరల్డ్ ఫిజియోథెరపీ డేని సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. దీన్ని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 1996 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే వరల్డ్ ఫిజియోథెరపీ ఫౌండేషన్ని 1951లో ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి 1996 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ దీని యొక్క థీమ్ వచ్చేసి లో బ్యాక్ పెయిన్ అండ్ ద రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ ఇట్స్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్. ఇది ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెప్టెంబర్ 8న ఇంటర్నేషనల్ లిటరసీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే యునెస్కోని అంటే దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే యునెస్కో ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎప్పుడంటే October 26, 1966న ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీన్ని మొట్టమొదటిసారిగా ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 1967 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, లిటరసీ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్. ఈ ఇయర్ యొక్క థీమ్ ఇది. 2024 సెప్టెంబర్ 8న ఇంటర్నేషనల్ లిటరసీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 8నే 2024లో నౌకాయ్ ఫెస్టివల్ని ఒడిస్సాలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అంటే వినాయక చవితి ఆఫ్టర్ 1 డే అంటే వినాయక చతుర్థి వస్తుంది కదా, అది సెలబ్రేట్ చేసుకున్న 1 డే తర్వాత ఈ నౌకాయ్ ఫెస్టివల్ని ఒడిస్సా గవర్నమెంట్ అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. ఇది దానికి సంబంధించింది. తర్వాత ఫెస్టివల్ రీసెంట్గా జెన్స్కార్ అనే ఫెస్టివల్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది 9th ఎడిషన్ అనమాట ఈ ఇయర్. ఇది ఎక్కడ జరుపుకుంటారు అంటే లడాఖ్లో జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 10న మనము వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే WHO ఎస్టాబ్లిష్ చేసింది. ఏ ఇయర్లో అంటే 2003 నుంచి మనము ఎస్టాబ్లిష్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని. అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి సూసైడ్ చేసుకున్న వారిని తగ్గించడం అంటే ప్రివెన్షన్ చేయడం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్ విత్ ద కాల్ టు ద యాక్షన్ స్టార్ట్ ద కన్జర్వేషన్. ఇది ఈ ఇయర్ యొక్క థీము. ఇది ఈ ఇయర్కి ఒకటే కాదు, 2024కి, తర్వాత 2025కి, తర్వాత 2026కి, ఈ 3 ఇయర్స్కి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే యొక్క థీమ్ వచ్చేసి ఇదే ఉంటుంది. చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్ విత్ ద కాల్ టు యాక్షన్ స్టార్ట్ ద కన్వర్జేషన్. ఇది దానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 11న నేషనల్ ఫారెస్ట్ మార్టిర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మొట్టమొదటిసారిగా 2013 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఇది దానికి సంబంధించిన డే, దాని యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ డే చూద్దాం. ఓకే, నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 11న దిగ్విజయ్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే
2010 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామంటే స్వామి వివేకానంద అంటే గ్రౌండ్ బ్రేకింగ్ స్పీచ్ని ఎక్కడ అంటే వరల్డ్స్ చికాగో సమ్మిట్లో అంటే అందరూ అంటే రిలీజియన్స్ మొత్తం కలిసి ఒక చికాగో సమావేశం నిర్వహిస్తారు 1893లోన. అక్కడ మనము ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అప్పటి నుంచి అక్కడ ఇచ్చిన ఆయన ఫ్యాబులస్ స్పీచ్కి మన పిఎం మోడీ గారు 2010 నుంచి ఈ దివాస్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారనమాట. ఇది దీనికి సంబంధించింది. తర్వాత ఈ సెప్టెంబర్ 11నే మనం ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటామంటే బ్రదర్హుడ్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ 1893 వచ్చేసి ఇంపార్టెన్స్ చూసుకుందాం. 1893లో ఇండియా నుంచి గాంధీ మనకు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతాడు. మళ్ళీ అయిన తర్వాత ఐర్లాండ్ నుంచి అనీ బిసెంట్ ఇండియాకి వస్తుంది. మళ్ళీ అయిన తర్వాత ఈ 1893లోనే లండన్ నుంచి 14 సంవత్సరాల తర్వాత అరవిందో ఘోష్ ఇండియాకి వస్తాడు. తర్వాత ఈ 1893లోనే తర్వాత వినాయక దామోదర్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు హిందూ ధర్మ సభ అనే సభను కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ ఇయర్లోనే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకా చాలానే ఉన్నాయి దీని గురించి డిస్కషన్ అంటే టాపిక్ వచ్చినప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 12న ఏం జరుపుకుంటామంటే యుఎన్ డే ఫర్ సౌత్ కోఆపరేషన్ని అనే డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి ఏ బెటర్ టుమారో త్రూ సౌత్ కోఆపరేషన్. ఈ ఇయర్ యొక్క థీమ్ ఇది. నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 14న వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే సెకండ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ సెప్టెంబర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ అండ్ స్పోర్ట్స్ రెడీ సెట్ రెస్పాండ్. ఇది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 14న మనము నేషనల్ హిందీ దివాస్ని జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటామంటే మనకు రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ ఎలాంటి నేషనల్ లాంగ్వేజ్ లేదు మనకు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ ఉంటుంది కదా, దాని యొక్క లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. దాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నామంటే సెప్టెంబర్ 14th 1949 అడాప్ట్ చేసుకుంటాం మనము. అందువలన ఇప్పుడు సెప్టెంబర్ 14th మనము నేషనల్ హిందీ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తర్వాత ఈ హిందీ అనేది దేవనాగరి స్క్రిప్ట్ నుంచి మనం తీసుకున్నాం. ఈ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యూనియన్లో పార్ట్ అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 343 అనే ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఈ లాంగ్వేజెస్ గురించి చెప్పే భాగం వచ్చేసి పార్ట్ 17 అంటాం. దీని యొక్క ఆర్టికల్స్ ఎప్పటి వరకు ఉంటాయంటే 343 నుంచి 351 వరకు ఉంటాయి దీని యొక్క ఆర్టికల్స్. అదే పార్ట్ 18 వచ్చేసి ఎమర్జెన్సీ గురించి చెప్తాయి, అది దానికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హిందీ దివాస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జనవరి 10న సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్ హిందీ కాన్ఫరెన్సు మొట్టమొదటిసారిగా జనవరి 10th 1975న అంటే జరిగిందనమాట సమావేశం. ఎక్కడ జరిగిందంటే నాగ్పూర్, మహారాష్ట్రలో జరుగుతుంది. అందువలన మనము వరల్డ్ హిందీ దివాస్ని జనవరి 10న సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 2006 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం వరల్డ్ హిందీ దివాస్. ఇది అదే నేషనల్ హిందీ దివాస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 1953 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ అనౌన్స్ చేసింది కాన్స్టిట్యూషన్ టైంలో 1949 సెప్టెంబర్ 14న అనౌన్స్ చేస్తారు. 1953 నుంచి నేషనల్ హిందీ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది దానికి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ డేస్ జరుపుకుంటాం అనమాట. నేషనల్ ఇంజనీరింగ్ డేస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. తర్వాత ఇంజనీరింగ్ డేస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించిందంటే 1968 నుంచి ప్రకటించింది. ఎందుకు ప్రకటించిందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇంజనీర్స్ డేని జరుపుకుంటున్నమాట. ఈయన ఎప్పుడు జన్మించారంటే సెప్టెంబర్ 15న జన్మించారు. ఈయనకున్న ఇంపార్టెన్స్ వచ్చేసి మన ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఉంటుంది కదా, దానికి ఫాదర్గా ఎవరిని చెప్తామంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యనే చెప్తాం. తర్వాత మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ సెక్టార్లో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏదంటే మిస్కో. తర్వాత మిస్కోని ఏమంటారంటే మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అంటారు. తర్వాత మొట్టమొదటిసారిగా ప్రైవేట్ సెక్టార్లో అంటే మన ఇండియాలోనే ఫస్ట్ టైం అంటే ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏదంటే టిస్కో అంటారు. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1907లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ అంటే జంషెడ్పూర్ జాక్సీలో జార్ఖండ్లో ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసి అంటే జంషెడ్ టాటా అంటారు. దానికి ఆయన అక్కడ ప్లేస్కు అంటే ఆయన అక్కడ టిస్కోని ఏర్పాటు చేయడం వల్ల ఆయన పేరు మీదుగానే జంషెడ్పూర్ అనే నగరాన్ని కూడా ఆ తర్వాత పేరు మారుస్తారన్నమాట దానికి సంబంధించింది. తర్వాత ఇది ప్రైవేట్ సెక్టార్లో మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అదే గవర్నమెంట్ సెక్టార్లో మొట్టమొదటిసారి వచ్చేసి 1923లో మిస్కోని ఏర్పాటు చేస్తారు. మైసూర్ అండ్ ఐరన్ స్టీల్ కంపెనీ. ఇది ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలో ఉంటుంది. దీన్ని ఈ 1929లోన నేమ్ చేస్తారు. ఏమని చేస్తారంటే మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ తీసేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీగా మారుస్తారు పేరు. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ డే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తెలుసుకుంది ఏమంటే ఈ ఇయర్ అంటే స్పెసిఫిక్గా థీమ్ అంటూ ఏముండదు అనమాట. ఈ ఇయర్ స్పెసిఫిక్గా థీమ్ అనేది లేదు. బట్ ఏమన్నారంటే ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేయాలని గవర్నమెంట్ చెప్పిందనమాట. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ 15న ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అంటారు. దీన్ని మొట్టమొదటిసారిగా అంటే ఎవరు ప్రకటించినారంటే 2007లో యుఎన్జి జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, అది ప్రకటించింది అనమాట. 2017 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఏ టూల్ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఈ ఇయర్ యొక్క థీమ్ ఇది దానికి సంబంధించింది. ఈ యుఎన్జిఏ సమ్మిట్ ఇప్పుడు ఎన్నో సెషన్ జరుగుతుందంటే 79th సెషన్ జరుగుతుంది. దీనికి అధ్యక్షతగా పాలిమన్ యాంగ్ అనే వ్యక్తి అధ్యక్షత వహిస్తున్నారు. దీంట్లోనే పాలస్తీనా అనేది సీట్ సంపాదిస్తుంది అనమాట. పాలస్తీనా యుఎన్ఓలో మెంబర్ కాదు యాక్చువల్గా. అంటే ఈసారి హిస్టారికల్లీ రికార్డ్ బ్రేక్ చేసి సీట్ అక్కడ అంటే ఆ సెషన్కి అటెండ్ కావడానికి సీట్ సంపాదిస్తుంది పాలస్తీనా. ఇది దానికి సంబంధించిన అంటే టాపిక్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు అంటే సెప్టెంబర్ 1 నుండి 15th వరకు ఉన్న డేస్ అండ్ థీమ్స్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్లో డేస్ థీమ్స్ అనేవి నేను యాడ్ చేయడం లేదు. ఎందుకు యాడ్ చేయడం అంటే ఇవి సపరేట్ చెప్తే మనకు పిన్ టు పిన్ గుర్తుంటాయి అనమాట. అదే డే ఒకరోజు చెప్తే మనకు సరిగ్గా గుర్తుండవు. అందుకోసమే అన్నీ ఒకతో చెప్పుకోవాలని నేను ఆ డేస్ అనేది కరెంట్ అఫైర్స్లో యాడ్ చేయడం లేదు. ఇవి సెప్టెంబర్ 1 నుండి 15th వరకు. నెక్స్ట్ సెప్టెంబర్ 15th నుంచి 30th అంటే డేస్ అండ్ థీమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.